నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో భారత చైతన్య యువజన పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కూటమి నాయకుడు సీఎం రమేష్ ను టార్గెట్ చేశారు. ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ యాదవ హక్కుల సమితి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సీఎం రమేష్ చేసిన మోసాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రమేష్ లాంటి బ్యాంక్ మోసగాళ్లను, కడప రౌడీలను ఎంపీగా మన అనకాపల్లిపై రుద్దడంలో బీజేపీ ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని అన్నారు. సీఎం రమేష్ బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో సినీ హీరో వేణును 450 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసుల్లోనూ ప్రధాన పాత్రధారి అని, ప్రశాంతమైన అనకాపల్లి జిల్లాలో ఇలాంటి కడప రౌడీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు కోరారు. ఈ సందర్భంగా యాదవ హక్కుల సమితి జాతీయ అధ్యక్షుడు రాములు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాబ్జీ మాట్లాడుతూ సీఎం రమేష్ బీసీ వర్గానికి ఎలా చెందుతారని, ఆయన వెలమదొర కులానికి చెందిన ఓసీ వ్యక్తి అని తెలిపారు. వెలమ కులానికి చెందిన వ్యక్తి తాను బీసీ అని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. అసలు బీజేపీకి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని నాయకులు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ ఎప్పుడూ ఆంధ్రులకు శత్రువేనని తెలిపారు. ఆంధ్రాకి అన్యాయం చేసిన బీజేపీని తరిమి కొట్టాలని, స్థానికులకు మాత్రమే ఓటు వేయాలని ఈ సందర్భంగా నాయకులంతా కోరారు. ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దీనికి కారణం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికవుతూ వారి యొక్క స్వలాభం కోసమే ఇవాళ మరి రాజకీయంగా వచ్చి పదవులు అనుభవించి మరి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా వారి సొంత లాభం చూసుకుంటాను. ఈ కోవకే ఇప్పుడు ఈ అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఇవాళ సీఎం రమేష్ కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, కడప నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఇవాళ అనకాపల్లి ప్రజలకు. ఆయన ఎన్నడూ మరి ఎవరికన్నా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఏమన్నా చేసినోడా? ఆయన హిస్టరీ అందరికీ తెలుసు. బ్యాంకులను ముంచిండ్రు, అది మనం ఇన్నే పడుతుంది. ఇవాళ అదేవిధంగా మరి వైసీపీ పార్టీ నుంచి ముత్యాల నాయుడు గారు ఉన్నారు. మరి గతంలో ఆయనే డిప్యూటీ సీఎం. మరి ఏం అభివృద్ధి చేసిండో చెప్పాలి. మేము మా నమ్మి అప్పలరాజు యాదవ్ గారిని, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవుడు, ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అండగా, తలలో నాలుకగా, స్థానికుడుగా ఇక్కడ ఉంటాడు, అభివృద్ధి చేస్తాడు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా గత 27 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉండుకుంటూ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటున్నాడు. కరోనా లాంటి, హుదూద్ తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితిలో కూడా తను పేద ప్రజలకు సహాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. సామాన్యుడే కావచ్చు. ఇవాళ కడప నుంచి దిగుమతి వచ్చి 1000 కోట్లు ఇవాళ అనకాపల్లిలో ఖర్చు పెడతారు. రేపు 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇవాళ ముత్యాల నాయుడు గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏమైంది? మీరు ఇదివరకు మరి పదవులు అనుభవించి విశాఖ కోచ్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? ఎన్నో వేలాది మంది త్యాగాల పునాదుల మీద ఇవాళ సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏందో సీఎం రమేష్ గారిని, బీజేపీ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు చెప్పి ఓట్లు అడగండి. దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా, లేకపోతే యాజ్ టీజ్ గా దాన్ని కంటిన్యూ చేస్తారా? మీరు చెప్పండి. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి దొంగ నాటకాలు ఆడుతారు, లాస్ అయిందని. అదేవిధంగా
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ వేయింది? ఈ బీజేపీ నాయకులను, వైసీపీ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా ఒక జాతీయ అధ్యక్షుడిగా. ఎక్కడ వేయింది అనేది నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మన షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయో ఒక్కసారి ప్రశ్నిస్తానా? చెప్పాలే ముత్యాల నాయుడు గారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉండి మరి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా మరి చక్కెర కర్మాగారం, ఈ మూడింటి గురించి మేము ఖచ్చితంగా వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం, చక్కెర ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేస్తామని మీరు ఓట్లు అడగండి. అడిగే దమ్మున్నదా అని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.